అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా అన్న చూడు ఆటో కాగితాలు పూజ చేసిండు. ఒక స్వీట్ కూడా ఇలా చెల్లెలు అని చెప్పేసి ఎవరికి కావాలా? చూడు బాగా చేసిండు బలంగా ఆయుధాల పూజ బాగా చేసిందా చూడు మా అన్న. అంతే అంతే. నిన్న నా ధర్మాకోల్ తీసుకున్నావు కదా, ఎక్కడ పెట్టినావు అది చెప్పు. సెట్ చేసిన షాప్లో సెట్ చేసిందంట. ఒకటి వదలదు, ఒక్క స్వీట్ ఇలా మళ్ళీ ఏరుకోవటానికి పోతున్నాడు చూడు. అదిగో ఏం తీసుకోవాలి చెక్కలు నా ఇన్ని కూడా తెలుసా, ప్రతి ఒక్కటి పనికి వస్తుంది చూడు. దీన్ని ఎత్తుకొని పోయి ఏం చేస్తానా కానీ బాగుంది చూడనా కదా, స్ట్రాంగ్ గా బాగుంది చూడండి. వేస్ట్ లో వేసి అన్ని ఏరుకొని పోయి మా అన్న వాటిని ఐడియా సేర్జీ అనొచ్చు మా అన్నని. మరి పొట్టోళ్ళు భలే గెట్టోళ్ళు అంటారా మా అన్నం చూసి అన్నని అంటున్నానని అనుకోవద్దండి. మా వేరే వాళ్ళు అంటే ఊరుకుంటాం కానీ మనల్ని మనం అనుకోవచ్చు. మా ఆటో చూడండి, మా అన్న వాళ్ళ ఆటో మెరిసిపోతుంది కదా. కానీ ఒక్క స్వీట్ ఇలా ఆడబిడ్డే అని ఒకే ఒక్క స్వీటు. నేనైతే నేను మా ఫ్రెండ్ బాధపడిపోతాను. ఎవరికి కావాలి తీసిస్తానని చూడు అన్ని తీసుకుపోయి ఆటోలో పెడుతున్నాడు. ఇప్పుడు ఇస్తాడంట స్వీట్. ఎవరికి పీట చేస్తాడంట దీన్ని. పెట్టేసి తగ్గొద్దు. మీరు కూడా ఇలా ఏ వస్తువు వేస్ట్ కాదు, ఏదో ఒకటి చేసుకోవచ్చు, ఇంట్లో ఒక ఉపయోగపడుతుంది. ఏ వస్తువు వేస్ట్ అనుకోవద్దండి, ప్రతి ఒక్క వస్తువు దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇదిగో మా అన్నే అన్ని తీసుకుపోయి ఏదో ఒకటి ఉపయోగపడేటట్టు చేస్తుంది. అంతే ఉంటా. మా అన్న మాత్రం స్వీట్ ఇవ్వలేదు. నాకు కడుపులో అట్టే మొన్న మా ఫ్రెండ్ వచ్చి మసాలా పూరి తిని నాకు కడుపులో కాలిపోయింది. ఈరోజు స్వీట్ ఈ పొయ్యిలకి ఇంకా కడుపులో మంట బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, బాయ్ అండి. స్వీట్ ఈకపోతే ఈపోయినావు కానీ నేనేం బాధపడట్లేదు. నువ్వే బాగా కష్టపడి బాగా సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరేనా, ఊరికే తమాష కన్నాలే. మన స్వీట్ ఈపోయినా పర్లేదులే, మా అన్న బాగుంటే చాలు. అంతే కదా.